సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుంటుంది. మూవీ నాకైతే పర్వాలేదనిపించింది. సాంప్రదాయంగా కనిపించే భర్త, సుపునాదితనంతో ఉండే భార్య, దొంగ పనులు చేస్తూ శుద్ధపూసలా బతికేసే ఒక పోలీస్. ఈ ముగ్గురు చుట్టూనే ఈ మూవీ తిరుగుతుంది. ఇది ఒక డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్. మూవీలో కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మూవీ స్టోరీ రొటీన్ గానే ఉంటుంది. దాంతో పాటు మూవీ మొత్తం కూడా చాలా స్లోగానే ఉంటుంది. ఈ స్లో పేస్ వలన మూవీ మనకి చాలా లాగ్ అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే శ్రీరామ్ అలియా శివాజీ ఒక పంచాయతీ సెక్రటరీ ఆఫీసర్. తన భార్య ఉత్తర అలాగే తన కొడుకుతో పాటు కలిసి జీవిస్తూ ఉంటాడు. రీల్ స్విచ్ తో తన కొడుకు చేసే పనుల వల్ల వీళ్ళకు ఒక పెద్ద తలనొప్పి. దీపావళి పండుగ రోజున ఆ ఊరి ఎస్ఐ విక్రమ్ శ్రీరామ్ లేని సమయంలో తన ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే శ్రీరామ్ కొడుకు చేతిలో ఆ ఎస్ఐ చనిపోయి ఉంటాడు. ఆ ఎస్ఐ చనిపోయిన తర్వాత శ్రీరామ్ ఏం చేశాడు? శ్రీరామ్ తన కొడుకును కాపాడుకోవడం కోసం ఆ ఎస్ఐ శవాన్ని ఎలా మాయం చేశాడు? అసలు నిజంగా ఆ ఎస్ఐ తన కొడుకు చేతిలోనే చనిపోయాడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా తన భార్య అలాగే తన కొడుకుతో వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎప్పుడైతే ఎస్ఐ తన కొడుకు చేతిలో చనిపోతాడో అప్పటి నుంచి మూవీ థ్రిల్లర్ జోన్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడానికి శ్రీరామ్ చేసే ప్రతి ఒక్క పని కూడా పర్వాలేదనిపిస్తుంది. మూవీలో ఇమాన్యుయల్ తో వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే మూవీ స్టోరీ ఏం కొత్తదేం కాదు, చాలా రొటీన్ గానే ఉంటుంది. అలాగే మూవీ మొత్తం కూడా చాలా స్లోగానే ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా శివాజీ అలాగే లయ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ స్టోరీ రొటీన్ గానే ఉన్నప్పటికీ మూవీలో వచ్చే కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వల్ల పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేచర్ రేటింగ్ 2.75/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.